దక్షిణాది చిత్ర పరిశ్రమలో సూచి లీక్స్ చేసిన సంచలనం అంతా ఇంత కాదు. కొందరి స్టార్స్ చీకటి భాగోతాలను బయటపెట్టిన సింగర్ సుచిత్ర అప్పట్లో సంచలనం రేపింది. ధనుష్, రానా దగ్గుబాటి, త్రిష, ఆండ్రియా జెర్మియా, అనిరుద్ రవిచందర్ లాంటి ప్రముఖుల పార్టీ ఫోటోలు లీక్ చేసి సూచి లీక్స్ అంటూ తమిళ సినీ పరిశ్రమలో ప్రకంపనలు రేపింది. దాంతో కోలీవుడ్ టాప్ స్టార్ల వ్యక్తిగత జీవితాలే అథాకుతలమయ్యారు. అయితే తాజాగా మరోసారి తన ఇంటర్వ్యూలో సంచలన రీతిలో కొందరు స్టార్ హీరోలపై ఆరోపణలు చేసింది సుచిత్ర. లీక్స్ పేరిట మరోసారి బాంబు పేల్చింది. అయితే తాజాగా సుచిత్ర ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనుష్ పై సంచలన కామెంట్ చేసింది. ధనుష్ ఆయన మాజీ భార్య ఐశ్వర్యపై కూడా ఆరోపణలు చేసింది. ధనుష్ ఓ గే, అర్ధరాత్రి 3 గంటల వరకు మగవాళ్లతో పార్టీలు చేసుకుంటారు. ధనుష్ గే కావడం వల్లే భార్యకు విడాకులు ఇచ్చారు అని బాంబు పేల్చింది. ఇక తమ దాంపత్య జీవితంలో ధనుష్, ఐశ్వర్య, రజనీకాంత్ ఇద్దరు ఒకరిని ఒకరు చీట్ చేసుకున్నారు. వైవాహిక బంధంలో ఉండి వారు మరొకరితో అఫైర్ సంబంధాలు కొనసాగించారు. ధనుష్ గే, డ్రగ్స్ కు బానిస కాబట్టి ఐశ్వర్య విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుందని సుచిత్ర వెల్లడించింది. మరోవైపు సైంధవి, జీవి ప్రకాష్ బంధం మీద కూడా కామెంట్ చేసింది. జీవి ప్రకాష్ కూడా గే అని చెప్పేసింది. సింగర్ కార్తిక్, సైంధవిల మీద సంచలన కామెంట్లు చేసింది. ధనుష్, జీవి ఇలా అంతా కూడా రాత్రి 3 వరకు ఒకే గదిలో ఏం పార్టీ చేసుకుంటారంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేసింది. ఇదిలా ఉండగా సుచిత్ర మానసిక పరిస్థితి బాలేదు. ఆమె కొన్ని మానసిక రుగ్మతలకు గురైంది. ఆమె చెప్పే విషయాలను సీరియస్ గా తీసుకోవద్దని భర్త కార్తిక్ చెప్పుకొచ్చారు. కానీ సుచిత్ర చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇక ఆమె మాటలకు ధనుష్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.